హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. 1938 మార్చి 15. ఈ భాషణలు 472. పంజాబీల పెద్ద బృందం ఒకటి యాత్రా శకటంలో వచ్చి దిగింది. వారు ఆశ్రమానికి వచ్చేప్పటికి ప్రొద్దుట 8:45 అయింది. భగవాన్ వద్ద చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. సుమారు 9:20 వారిలో ఒకరు ఇలా అడిగారు. పంజాబ్లో తమ కీర్తి వ్యాపించింది. తమ దర్శనానికై ఇంత దూరము వచ్చాము. మాకేదైనా ఉపదేశాన్ని దయచేయండి అని. అప్పుడు భగవాను వాగ్రూపంగా వారికి ఏమీ చెప్పలేదు. చిరునవ్వుతో వారి వైపు దృష్టిని సారించి ఉన్నారు. అలాగే అప్పుడు వారిలో ఒకరు అన్నారు, యోగా, భక్తి, జ్ఞానాల్లో ఏ మార్గం గొప్పది అని అడిగారు. భగవాను సమాధానం ఏమీ చెప్పలేదు. భగవాన్ హాలు నుండి కొన్ని నిమిషాలు బయటికి వెళ్లారు. ఈలోగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్ది మంది మాత్రం ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. చిరకాలంగా భగవాన్ సేవించుకుంటున్న పంజాబీతో భగవాన్ ఇలా అన్నారు. చాలా కాలంగా భగవాన్ సేవించుకుంటున్నటువంటి ఒక పంజాబీ అతనితో భగవాన్ ఇలా అన్నారు, మీ ప్రశ్నకు భగవాన్ మౌనంతోనే సమాధానం ఇచ్చారు. అక్కడ కూర్చుని కొంతమంది చాలాసేపు అలాగా భగవాన్ ఏమీ మాట్లాడకపోతే కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. అప్పుడు చాలా కాలంగా భగవాన్ సేవించుకున్న ఒక పంజాబీ అతను వారితో ఇలా అన్నారనమాట, అక్కడ మిగిలి ఉన్న వారితో, మీ ప్రశ్నకు భగవాన్ మౌనంతో సమాధానం ఇచ్చారు. ఆ మౌనము వాక్కు కన్నా ఎంతో బలం కలిగింది అని. అంతలో భగవాన్ గదిలోకి తిరిగి వచ్చారు. వారితో మళ్ళీ ఆ పంజాబీ, దైవాన్ని నమ్మే వారికి ఇదంతా బాగానే ఉంటుంది. ఇతరులు అడుగుతారు అసలు దేవుడు ఉన్నాడా అని భగవాను ఆ పంజాబీ భగవాన్ అడిగితే ఇప్పుడు భగవాన్ అన్నారు, భగవాన్ దైవాన్ని నమ్మే వారికి మీరు చెప్పింది ఇదంతా కూడా బాగుంటుంది, కానీ ఇతరులు అడుగుతూ ఉంటారు అసలు దైవం ఉన్నాడా అని అన్నాడు. ఆయన అంటే భగవాన్ అన్నారు, మరి నువ్వు ఉన్నావా అన్నారు. అప్పుడు భక్తుడు అన్నాడు, అవును, ప్రశ్న ఇదే. ఒక సిపాయి దండు నా ఎదుటే కదిలిపోతుంటే నేను చూశాను. అందుచేత నేనున్నాను. ఈ ప్రపంచం దైవ సృష్టి అయి ఉండాలి. ఆ సృష్టికర్తను నేను ఎలా చూడగలను? భగవాన్, నా ముందుగా ఒక పెద్ద సైన్యం సిపాయి దండు కదిలి వెళ్ళిపోతుంటే చూశాను. అందుచేత నేను ఉన్నాను కాబట్టి చూశాను. అయితే ఈ ప్రపంచం ఇంతమంది ఉన్నారు కదా జనం, దైవ సృష్టి అయి ఉండాలి. ఆ సృష్టికర్తను నేను ఎలా చూడగలను అని అడిగాడు ఆయన. ఇప్పుడు మహర్షి అన్నారు, వీరిని అన్నింటినీ చూస్తున్న నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు నీ సమస్య తీరిపోతుంది అన్నారు. అంటే ఆ భక్తుడు అన్నాడు, మౌనంగా కూర్చున్నా లేక శాస్త్రాలు చదువుతూనా, కాక చిత్త ఏకాగ్రతను నేర్చుకోనా, ఏం చేయమంటారు? మౌనంగా కూర్చోమంటారా, లేకపోతే శాస్త్రాలు చదువుకోమంటారా, లేకపోతే చిత్త ఏకాగ్రత నేర్చుకోమంటారా? భక్తి ఏకాగ్రతకు సహాయమే కదా. జనులు భక్తుల పాదాలు తాకి నమస్కరిస్తారు. వారు అలా చెయ్యకుంటే ఆ భక్తునికి తృప్తి కలగదు. కానీ వాని భక్తి క్రమంగా తగ్గిపోతుంది. భక్తులు ఏం చేస్తారంటే, జనుడు లోకంలో ఉన్న జనులందరూ ఈయన ఫలానా భక్తుడు అని చెప్పేసరికి ఆయన పాదాలను తాకి వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదా, మహాభక్తుడు ఏదో స్వామి అనేసరికి మనం వెళ్ళి ఆయన పాదాలను నమస్కరిస్తాం. అలాగ చెయ్యకపోతే ఆ భక్తుడికి సంతోషం ఉండదు. కానీ వాని భక్తి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అన్నాడు ఆ భక్తుడు. ఇలా ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది వచ్చి పాదాలకు నమస్కరిస్తున్నారో అప్పుడు
ఆ భక్తుడికి భక్తి తగ్గిపోతూ ఉంటుంది. తనకి ఎవరెవరు ఎంతెంత మంది నమస్కరిస్తున్నారా అని చూస్తూ ఉంటాడు. భక్తి తగ్గిపోతుంది అన్నాడు ఆ ప్రశ్యకుడు. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆనంద అభిలాష ఎప్పుడూ తరగదు. భక్తి అంటే అదే. భక్తి అంటే ఆనందం. ఆనందం కావాలి అనే అభిలాష ఎప్పుడూ తరగదు అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దాన్ని సత్వరము అలవర్చుకోవాలి. ఎలాగా? రోజు 2 గంటల సేపు ఏకాగ్రతను అభ్యసిస్తూ పోతే మరు రోజున దానిని ఇంకా కొంచెం పొడిగించితే దానితో అలసిపోవడం వల్ల నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. 2 గంటల సేపు ఏకాగ్రతగా ఉందామని అలా అలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకా 2 రోజులు దాన్ని ఇంకా పొడిగించుకుంటూ చేస్తూ ఉంటాను. కానీ దాంతో అలసిపోతాను. దాంతో నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అన్నాడు ఆ సాధకుడు. అప్పుడు మహర్షి అన్నారు, అవును, నిద్రలో నీకు అలసట రాదు కదూ. నిద్రలో ఉన్న ఆ వ్యక్తే ఇక్కడ కూడా ఉన్నాడు కదా. మరి అన్ని గంటల సేపు నిద్రపోతున్నా ఇప్పుడు ఏమన్నా అలసట ఉందా నీకు? ఆ నిద్ర ఉన్నవాడే కదా ఇప్పుడు కూడా ఉన్నది. అటువంటప్పుడు నీకు అలసట ఎందుకు వచ్చింది? నిద్రలో నువ్వు అన్నిటినీ వదిలేసి ఏకాంతంగా ఉండడాన్ని ఉన్నావు, అవునా? మెలకువలో అదే చేస్తూ ఉంటే అలసిపోతున్నాను అంటున్నావు. మరి నిద్రలో అన్నేసి గంటలు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎందుకు అలసట కలుగుతోంది? మనసు చంచలంగా ఉండి అశాంతంగా ఉంది గనక, అవునా? నీ మనసు అలసిపోతోంది. అలసిపోయినది, పడిపోయింది నీ మనసే గాని నువ్వు కాదు. దానికి అలసట వచ్చింది, అలసిపోయింది, అది పడిపోయింది, అంతేగాని నువ్వు కాదు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, నేను వర్తకుణ్ణండి, వ్యాపారం చూసుకుంటూ మనశ్శాంతిని కూడా పొందాలి, ఏం చేయమంటారు అని అడిగాడు. మహర్షి అన్నారు, అది కూడా ఒక ఆలోచనే. ఆ ఆలోచన కూడా మానేసి సహజ స్థితిలో ఉండు. నేను వర్తకుణ్ణి, తప్పకుండా వ్యాపారం చెయ్యాలి. ఎందుకు అంటే జీవనోపాధి కోసం చెయ్యాలి. ఇలాగ వ్యాపారం చేసుకుంటూనే మనశ్శాంతిని కూడా పొందాలి. ఎలాగా అన్నాడు. నేను వర్తకుణ్ణి, వ్యాపారం చెయ్యాలి, అలాగే మనశ్శాంతి చెయ్యాలి అన్నవి కూడా ఆలోచనలే కదా. ఆలోచనలన్నీ మానేసి సహజంగా ఉండు. ఉన్నదే మనశ్శాంతి. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, ఫలము ఆశించకుండా విధులు నిర్వర్తించమన్నారన్నమాట. అట్టి మనస్థితి కలిగే విధానం ఎలాగా అంటే ఏమిటి? వ్యాపారం చేస్తున్నాను, నేను వర్తకుణ్ణి, వ్యాపారం చెయ్యాలి అని ఒక ఆలోచన. అదే సమయంలో మనశ్శాంతి కూడా కావాలి అని ఒక ఆలోచన. వ్యాపారం చేస్తూ ఉన్నావు కాబట్టి దానిలో ఫలితాలను ఆశిస్తున్నావు కాబట్టి ఫలితాలు అనుకున్నట్లు వస్తే బాగున్నానంటావు, రాకపోతే దుఃఖిస్తూ ఉంటావు. అందుచేత నీ మనసుకు శాంతి ఉండడం లేదు. కాబట్టి నేను వర్తకుణ్ణి, వ్యాపారం చెయ్యాలి అన్నది కూడా ఒక ఆలోచనే కదా అన్నారు భగవాన్. అందుచేత ఏ ఆలోచన చెయ్యకుండా అలా ఉండు. ఇప్పుడు ఫలితం ఆశించుకుంటే విధిని నిర్వర్తించమంటున్నారు, అట్టి మనస్థితి కలిగే విధానం చెప్పండి అని అడిగాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, నీవే కొత్త స్థితిని కోరి సాధించవలసిన అవసరం ఏమీ లేదు. నేను ఏదైనా చెప్పడానికి నువ్వేమన్నా కొత్తగా ఒక స్థితిని కోరుకుని దాన్ని సాధించవలసిన పనేమీ లేదు. ఎందుకంటే ఇప్పటి ఆలోచనలను పోగొట్టుకో చాలు. ఇప్పుడు వస్తున్న ఆలోచన పోగొట్టుకో అంతే అన్నారు భగవాను. అప్పుడు ఆ భక్తుడు, దానికి కావలసిన భక్తిని నేను ఎలా తెచ్చుకోను? ఆలోచన పోగొట్టుకోవాలి, బాగానే చెప్పారు. పోగొట్టుకోవాలంటే కావలసిన భక్తో శ్రద్ధో ఏదో ఉండాలి కదా. నన్ను ఎలా తెచ్చుకోవాలి అన్నప్పుడు మహర్షులు అంటున్నారు, ఆలోచనలు నీ ఆత్మకు విజాతీయాలు, నీ ఆత్మకంటే వేరైనవి. వాటిని తొలగించుకోవడమే భక్తి.
భక్తి అంటూ కొత్తగా ఏమి చేయక్కర్ల, పూజలు చేయాలి, జపాలు చేయాలి, ధ్యానాలు చేయాలని కాదు. నీ ఆత్మస్వరూపానికంటే వేరైనవేవో వాటిని తొలగించుకుంటూ పోవడమే భక్తి. అదే శ్రద్ధ, అదే ఉపాసన. బాగా చెప్పారు. అప్పుడు ఆ భక్తుడు మనస్థితికి కనికట్టు మొదలైనవి, అంటే ఏమిటి, మానసిక శక్తి అని, కనికట్టు అని ఇలా అంటారు కదా, మహాత్మ చేయడం, మాయలు చేయడం. మనస్థితి అని కనికట్టు అంటారంటే ఏమిటి? పారిస్ లో డాక్టర్ కు అనే ఒక ఆయన ఉండేవారు. పారిస్ డాక్టర్ కు అనే ఆయన ఒక ఆయన ఉండేవారట. అతడు చదువుకున్నవాడు కాడు, కానీ ఎన్నో మొండి రోగాలను తన ఇచ్ఛాశక్తి చేత కుదిర్చేసేవాడు. అందుకని ఆయన డాక్టరు అంటారు. ఆయన డాక్టర్ చదువుకోలేదు, కానీ ఆయన తన ఇచ్ఛాశక్తి చేత మొండి రోగాలను కూడా కుదిర్చేసేవాడు. అతడు అనేవాడు, నిన్ను నయం చేసుకునే శక్తిని నీవే జనింప చేసుకో, ఆ శక్తి నీలోనే ఉంది అని ఆయన అనేవాట. మీరు ఎలా కుదిర్చేస్తున్నారు ఇవన్నీను అని అడిగితే, నిన్ను నయం చేసుకునే శక్తిని నువ్వే జనింప చేసుకో, నీ లోపలే ఉంది, దాన్ని నువ్వే బయటికి తెచ్చుకో అని. అంచేత అదేదో ఇచ్ఛాశక్తి వల్ల అన్ని చేయగలుగుతున్నాడని, మనశ్శక్తి వల్ల చేయగలుగుతున్నాడని అంటారు. ఒక ఆయన ఇలాగే చేస్తూ ఉండేవాడు మరి అన్నాడు ఆ భక్తుడు. ఇప్పుడు మహర్షి అన్నారు, అన్ని జబ్బులకి నిలయమైన దేహానికి మూలం ఆ ఇచ్ఛాశక్తే. ఈ శరీరం అన్ని జబ్బులకి నిలయం, దానికి మూలం ఇచ్ఛాశక్తి. ఈ దేహం నేను దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని బాగా చూసుకోవాలి, దీన్ని పోషించుకోవాలి, దీన్ని రక్షించుకోవాలి, దీన్ని అలంకరించుకోవాలి, దీనికి భోగ భాగ్యాలు ఇవ్వాలి అని అనిపించడే ఇచ్ఛ. ఆ ఇచ్ఛాశక్తి యొక్క బలం చేత ఈ దేహాన్ని నిలబెట్టుకుంటూ దీన్ని పోషించుకుంటున్నావు. కాబట్టి అన్ని జబ్బులకి నిలయమైనటువంటి దేహానికి మూలం ఆ ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి అంత బలంగా ఉంది కాబట్టి ఈ దేహం ఉంటుంది అన్నారు. అప్పుడు భక్తుడు అంటున్నాడు, అందుకే ఆలోచనలే అన్ని విషయాలను కల్పించాయి అంటారు కదా భగవాన్. ఓహో, అందుక ఆలోచనలే ఈ విషయాలన్నింటినీ కల్పిస్తున్నాయని అంటున్నారు. అందుకేనా మనసులోని ఇచ్చను బట్టి ఆ మనసు రకరకాల విషయాల్ని కల్పించేస్తుందన్నమాట. ఇప్పుడు మహర్షి అన్నారు, నిజమే, మరి ఆలోచనలు విషయాలకై ఉన్నాయి, కానీ అవి ముక్తికై ఉండాలి మనకి. అప్పుడు భక్తుడు అన్నాడు, ఇతర ఆలోచనలు నశింప చేయడానికి దైవ సహాయం కావాలి కదా భగవాన్ అని. మహర్షి, అది కూడా ఒక ఆలోచనే. పుట్టిన దానిని ఈ ప్రశ్నలన్నీ అడగని, ఏది పుట్టిందో అది అడుగుతుందిలే. ఆ పుట్టిన ఈ నేనన్న భావన నువ్వు కాదు కదా. నువ్వెందుకు ఈ ప్రశ్నలను అడుగుతావు? నీకేమో ప్రశ్నలు అడగవలసిన పనే లేదు అసలు. ఆ పుట్టిన ఆ నేను అన్న భావనే ఇవన్నీ దానికే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్నలు దాన్నే అడగనియ్యి, నువ్వది కాదు కదా. అట్టి నీకు ఎలాంటి ఆలోచనలు లేవు, ఒకసారి చూసుకో. నేను అంటూ లేచొచ్చి, దేని చేత? నేను దేహాన్ని అన్న ఇచ్చ గట్టిగా ఉండడం చేత లేచొస్తోందమ్మా మనకి. లేచొచ్చి నేను ఇది అది అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తా, అలా చేస్తా, ఇలా ఇవన్నీ ఆలోచన చేసేస్తూ ఉంటుంది. అందుకే ఆలోచనలు ఈ విషయాలన్నీ కల్పించాయి అంటారు. అయితే ఆలోచనలు ఉండాలి, అవి విషయాల్ని కల్పించడానికి కాకుండా ముక్తిని పొందాలి అనేటువంటి ఆలోచనలే ఉండాలి. మరి ఇతర ఆలోచనలన్నీ నేను తీసేయాలి అంటే దైవ సహాయం నాకు కావాలి కదా అని. అది కూడా తలంపే. ఏది పుట్టిందో దాన్ని కదూ సమస్య, దాన్నే వచ్చి ప్రశ్నలు అడగమను. అది నువ్వు కాదు, కాబట్టి నీకు ఎలాంటి ఆలోచనలు లేవు అన్నారు. రావల్పిండి నుండి వచ్చిన ఒక వ్యక్తి
ఆత్మకి రూపం లేదు, దాని మీద ధ్యానం ఎలా చేయమంటారు భగవాన్ అని అడిగాడు. మహర్షి అన్నారు, అరూపము అవ్యవహార్యము అన్నావే, రూపం లేదంటున్నావు కదా, ఆ ఆత్మను వదిలిపెట్టు. నీకు నీ మనసు తెలుసు కదా, మనసుని చిక్కించుకో, అది చాలు. నువ్వు ఏదో రూపము లేనిది కదా, ఏ వ్యవహారము లేనిది ఆత్మ, దాని మీద ఎలా ధ్యానం చేయాలంటున్నావు కదా, సరే రూపము లేనిది వ్యవహారము లేనిది అయిన ఆత్మ సంగతి వదిలిపెట్టు. ముందు నీకు నీ మనసు తెలుసు కదా, నీకు అది తెలియదు కదా, అరూపమైంది నీకు తెలియదు కదమ్మా, మీరు ధ్యాసన ఎలా పెడతావు, పెట్టలేకపోతున్నావు కదా, అసలు నీకు తెలిసింది నీ మనసు కదా, ఆ మనసుని చిక్కించుకో, దాని మీద పెట్టు ధ్యాస. తెలిసిన దాని మీద పెట్టడం తేలిక కదా, అవునమ్మా, అది చాలు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అన్నాడు, మనస్సు కూడా సూక్ష్మమైందే, అది ఆత్మ వంటిదే, ఎందుకంటే అది కూడా రూపం లేనిది కదూ. మనోస్వభావాన్ని ఎట్లా తెలుసుకోగలను, దానికి కూడా ఒక రూపం లేదు ఆత్మకు లాగానే. కాబట్టి ఈ రూపము లేని మనసు యొక్క స్వభావాన్ని నేను ఎలా తెలుసుకోను, మనసు కూడా సూక్ష్మమైంది, అది ఆత్మ వంటిదే. మరి మనోస్వభావాన్ని ఎలా తెలుసుకోవాలి, ఉపకరణాలన్నీ వ్యర్థాలు అన్నారు, ఇంద్రియాలు మొదలైనవన్నీ కూడా తెలుసుకోలేవు అన్నారు. మరి మాకు ఆధారం ఏమిటి అని అడిగాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, నీ మనసు ఇప్పుడు ఎక్కడ నిలిచి ఉంది, ఇప్పుడు నీ మనసు ఎక్కడుంది. అప్పుడు భక్తుడు మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు, అవును ఎక్కడుంది అని. అది నీ మనస్సునే అడుగు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అయితే మనస్సు మీద ధ్యాస పెట్టవనా అన్నాడు. అవును అన్నారు భగవాన్. మరి భక్తుడు అన్నాడు, మరి మనస్సు యొక్క స్వభావం ఏమిటి, దానికి రూపు లేదు కదా, అది చాలా క్లిష్టంగా ఉంది, రూపు లేని మనసు మీద ఎలా పెట్టను స్వామి, చాలా కష్టంగా ఉంది అంటే మహర్షి అన్నారు, నువ్వెందుకయ్యా గాభరా పడుతున్నావు అంటే అతను అన్నాడు, భక్తుడు, శాస్త్రాలేమో ఏకాగ్రతను విధిస్తున్నాయి, అదేమో నాకు రావడం లేదు, అందుకు గాబరా పడుతున్నాను అంటే భగవాన్ అన్నారు, అయితే మనం ఉన్నాము అని నువ్వు ఏ శాస్త్రాల వల్ల గ్రహించావు, శాస్త్రాలు చదువుకున్న తర్వాత నేనున్నాను అని తెలుసుకున్నావా అంటే అప్పుడు భక్తుడు అన్నాడు, అది అనుభవం కదా భగవాన్, కానీ నేను కోరుకునేది ఏకాగ్రతని అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఆలోచన నుంచి విడిపడు, దీనిలోనూ ఆసక్తి చూపించకపోతే విడిపడతావు అంటే అప్పుడు అవి నిన్ను అంటుకోవన్నమాట, అప్పుడు నువ్వుగా ఉంటావు. ఆలోచన నుంచి విడిపడ్డు అంటే ఎలా విడిపడాలి, ఎలాగా అంటే ఏ ఆలోచన వచ్చినా దాని మీద ఆసక్తి చూపించకు. నువ్వు ఆసక్తి చూపిస్తూ ఉంటే నేను నాది అనుకుంటుంటే అవి నిన్ను అంటుకొని పట్టుకొని చుట్టేసుకుంటున్నాయి. అంచేత నువ్వు దేనిలోనూ ఆసక్తి చూపించుకో, అప్పుడు నిన్ను అంటుకోవు, నువ్వుగా ఉంటావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, దేని ఆధారంగా ధ్యానించడమో ఇంకా నాకు బోధపడడం లేదు, మనస్సు మీద ధ్యానం ఉంచమంటారా మీరు అన్నాడు. మహర్షి అన్నారు, ఎవరి మనస్సు అని అడిగారు. నా మనస్సే భగవాన్ అన్నాడు. నువ్వెవరివి? అప్పుడు నీకు నీ ప్రశ్నకి సరి అయిన సమాధానం వస్తుంది. నువ్వు అక్కడ ఉన్నాకనే కదా నీకు ఒక మనసు ఉంటుంది. నువ్వు ఉన్నాక మనస్సా, మనసున్నాక నువ్వా? నేను ఉన్నాకే. కాబట్టి ఎవరి మనసు? నా మనసు అంటున్నావు. నువ్వెవరివి?
మనసుని కాదు. ఇప్పుడు నువ్వెవరివి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నీకు నీ ప్రశ్నకి సరైన సమాధానం వస్తుంది. అందరూ ఇంకా ఆ సమయానికి భోజనాలకి లేచారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు అతడు మళ్ళీ అదే ప్రశ్న కొనసాగించాడు. మళ్ళీ భక్తుడు అంటున్నాడు, ఆలోచనలు మానేయమని మహర్షి గారి ఆదేశం. ఆలోచనలన్నీ పోగొట్టుకున్నాక నా ధ్యానం దేని మీద చెయ్యాలి నేను? అప్పటి నా స్థితి ఏమిటో, దేని మీద ధ్యానం చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఆలోచనలన్నీ పోగొట్టుకో అంటున్నారు. ఒకవేళ పోగొట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ముందు ఆ ఆలోచనలన్నీ పోగొట్టుకో తర్వాత ధ్యానం చెద్దుగాని అన్నారు. ఆలోచనలన్నీ పోగొట్టుకున్నాక నేను దేని మీద ధ్యానం చెయ్యాలి? అప్పుడు నా స్థితి ఎలా ఉంటుంది? అదేదో నాకు తెలియడం లేదు అన్నాడు. అతను అన్నాడు, అంటే భగవాన్ అన్నారు, ఏకాగ్రత ఎవరికి కావాలి అని అడిగారు. అప్పుడు భక్తుడు మనస్సుకి కావాలి. అప్పుడు మహర్షి అన్నారు, అయితే ఆ మనస్సుని ఏకాగ్రం చేసుకో. అప్పుడు ఆ భక్తుడు దేని మీద అన్నాడు మళ్ళీ. అప్పుడు మహర్షి అన్నారు, దానికి సమాధానం నువ్వే చెప్పు. దేని మీద అంటే మనసుకి ఏకాగ్రం కావాలంటున్నావంటే మరి దేని మీద చెయ్యాలంటావేమిటి? మనస్సు ఏమిటో చూడు. అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలో నీకు తెలుసా? అప్పుడు భక్తుడు అన్నాడు, మనస్సు అంటే ఏంటో నాకు తెలియడం లేదు భగవాన్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, మహర్షి మనస్సును తెలియగోరడం లేదు. పృచ్ఛకుడు మనస్సుని అదేమిటి అని అడగాలి. నీ మనసు నేను తెలుసుకోవాలనుకోవడం లేదు, నన్ను అడుగుతున్నావు గాని నువ్వు. నీ మనస్సు అడుగుతుందా నన్ను? పోనీ ఈ మనస్సు నన్ను నేను తెలుసుకోవాలి అని మహర్షిని అడగడం లేదు, మహర్షి కూడా మనస్సును తెలుసుకోవాలి అని కూడా కోరడం లేదు. పృచ్ఛకుడు మనస్సునే అదేమిటా అని తానే అడగాలి తన మనస్సుని. ఇప్పుడు ఆ భక్తుడు మనస్సు నుంచి ఆలోచనల్ని తుడిచేయమని కదా మీరు సలహా ఇచ్చారు మరి అన్నాడు. అది కూడా ఒక ఆలోచనేనయ్యా. మళ్ళీ భక్తుడు అంటున్నాడు, ఆలోచనలన్నీ తీసేస్తే ఏం మిగులుతుంది అని అడిగాడు. మహర్షి అంటున్నారు, ఆలోచనలు మనసు వేరా? మనసు వేరు, ఆలోచన వేరునా? ఒకటే. మనస్సే ఆలోచనలు, ఆలోచనలే మనసు కాదు భగవాన్. మనస్సు అంటే ఆలోచనలు గుంపే. అదే నేననేది ఏది? మనసు అంటే ఆలోచనలు గుంపు. నేను అనేది ఏది? ఆలోచనలన్నిటినీ తోసేస్తే ఆ పైన మనస్సు ఏకాగ్రం చేయడం అవుతుందా అని అడిగాడు. అది కూడా ఆలోచనే కదా అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, నిజమే, కానీ నన్ను ఏకాగ్రతను సాధించమంటున్నారు కదా మరి మీరు. అప్పుడు మహర్షి అన్నారు, ఏకాగ్రత ఎందుకు? సరేలే, ఆలోచనల్ని విచ్చలవిడిగా పోనిస్తే ఏమవుతుంది నీకు అని అడిగారు. అడిగితే ఆ భక్తుడు, అలా చేస్తే ఆలోచనలు మమ్ము పెడదారిని పట్టించేసి వికారములైన అసద్వస్తువుల మీదకి నెట్టేస్తాయి అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఆలోచనను విచ్చలవిడిగా పోనివ్వకూడదు. అలా విచ్చలవిడిగా పోనిస్తే ఆలోచనను పెడదారి పట్టించేసి వికారాలైన అసద్వస్తువులన్నీ దగ్గరికి చేర్చేస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా మరి అన్నాడు అతను. మహర్షి అంటారు, అంటే ఎప్పుడూ మారుతూ ఉండే అసత్యాల దరికి చేరరాదు అని నీ కోరిక, అవునా? క్షణక్షణానికి మారిపోతూ ఉండేవి, ఉన్నప్పుడేమో ఎంతో గొప్పగా అనిపించేవి, వెంటనే మారిపోతూ ఉండేటివన్నీ అసత్యాలేను, వాటి దగ్గరికి చేరకూడదు అని కదూ నీ కోరిక. అలాగే ఆలోచన స్వభావం కూడా అశాశ్వతమే, మిథ్యే.
నీకు కావలసింది సద్వస్తువు కదా. నేను చెప్పేది అదే, ఆలోచనలు కూడా మిథ్యలే, వాటిని కూడా వదులుచుకో. అసత్యాలు అనిత్యాలు అయినటువంటి పదార్థాల వైపుకి వెళ్ళకూడదు అని కదా నీ ఉద్దేశం. నీ మనసు కూడా అసత్యమే, అనర్థమే. అందుచేత నీకు కావలసింది సద్వస్తువు కదా. అంచేత నేనేం చెప్తున్నానంటే ఆలోచనలు కూడా మిథ్యలే గనక అవి ఉన్నా లేనివే అన్నట్టు చూడు. లోకంలో వ్యవహారాలు జరుగుతుంటే అవన్నీ ఇప్పుడు ఉన్నట్టుంటాయే గాని రేపొద్దుకి మారిపోతున్నాయని తెలిసింది కదా. తెలిసిందా? అలాగే నీ మనసులో ఆలోచనలు కూడా అప్పటికే సత్యం అనిపిస్తాయి కానీ అవి మారిపోతున్నాయిగా. ఈ వెలుపలి విషయాలు ఎంత మిథ్యలో నీ ఆలోచనలు కూడా అంత మిథ్యలే అని తెలుసుకుని అవి మిథ్యలు అని వదిలి సరే ఎంత తేలుకో. అవునమ్మా. భక్తుడు ఇప్పుడు అర్థమైంది భగవాన్. కానీ సందేహాలు ఉండనే ఉంటాయిలేండి. కర్మ చేయకుండా క్షణము కూడా ఉండలేము. మరి ఆలోచనలు ఎలా పోగొట్టుకోవాలి తెలిసిందంతా బాగా అర్థమైపోయింది. ఇప్పుడు కన్ఫ్యూజింగ్ లేదు. కానీ మరి కర్మ చేయకుండా క్షణం కూడా గడవదు కదా. కర్మ చేయాలంటే ఆలోచనలు కూడా ఉండాలి కదా. వాటిని ఎట్లా పోగొట్టుకోవాలి అంటే అప్పుడు మహర్షి ఆ భగవద్గీతే కర్మలన్నీ జరుగుతూ ఉన్నా కర్తను నేను కాదు అని చెప్పిందిగా. అది లోక వ్యవహారం ముందు సూర్యుని వంటివన్నమాట ఈ కర్మలన్నీను. ఈ కర్మలు చేసేటువంటి ఈ ఆలోచనలు, లోక వ్యవహారాలు సూర్యుని సన్నిధానంలో జరుగుతున్నట్లు ఈ ఆలోచనలన్నీ ఈ కర్మలన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. ఆలోచనలు పొంగుతూ కుంగుతూ ఉంటాయి కానీ ఆత్మ సదా అకర్మిగానే అలా ఉంటుంది సూర్యుడి వలె. అలా వస్తూ ఉంటాయి రకరకాల ఆలోచనలు, అలా పోతూ ఉంటాయి. మళ్ళీ పెద్ద కష్టమైన ఆలోచనలు వచ్చేసి ఉక్కిరి బిక్కిరైనట్లుంటాయి. మళ్ళీ గొప్ప సంతోషమైన ఆలోచనలు వచ్చి చిందులేస్తాయి. అలా వస్తూ పోతూ ఉంటాయి. ఆత్మ మాత్రం అకర్మే, ఏమీ చేయలేదు. సూర్య సన్నిధానంలో జీవరాశులు వారి కర్మలు రకరకాలుగా పక్కింట్లో పెళ్ళవుతూ ఉంటుంది, వాళ్ళ సంబరాలు బాజాలతో చేసుకుంటూ ఉంటారు. అవతలి ఇంట్లో ఒక వ్యక్తి పోతాడు, అక్కడ బాజాలు వాయిస్తారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అవునా? అవునా. కానీ ఇవన్నిటినీ ప్రకాశింపచేసే సూర్యుడికి ఆ దుఃఖాలు ఈ సంతోషాలు ఏమీ అంటావు కదా. అలాగే మనసులో మంచి మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఏవో 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 అలా పొంగుతూ ఉంటాయి. అయితే ఆత్మస్వరూపుడమైన నీకు అవి ఏవి అంటవు, సూర్యుడికి అంటనట్లు. ఆలోచన కుంగుతూ ఉంటాయి కానీ ఆత్మ సదా అకర్మిగానే ఉంటుంది. కాబట్టి ఆత్మ అవికార్యము పూర్ణమును, మనస్సేమో మార్పు పొందేది పరిమితమును. నువ్వు పరిధుల్ని వదిలేయి, అప్పుడు నీకు పూర్ణత స్పష్టమవుతుంది. ఆత్మ నేను నాది అంటుంది, ఇది మనసు నేను నాది అంటుంది, ఇది అది అంటుంది. అలా అనే మనస్సు కూడా ఆ మిగతా విషయాల వలె కలిగి తొలిగేదే. కాబట్టి దాన్ని వద్దు, అప్పుడు నీకు పూర్ణత సిద్ధిస్తుంది. అప్పుడు ఆ భక్తుడు దానికి అనుగ్రహం కావాలి స్వామి నాకు అన్నాడు. అంటే మహర్షి అన్నారు, అనుగ్రహం ఎప్పుడూ ఉంది, దానికి నువ్వు ఆత్మ సమర్పణం చేసుకోవడమే మిగిలి ఉంది. ఎప్పుడూ ఉంది. నేను నాది అనే మనస్సుని ఆత్మకి అర్పించుకోవడమే. అదే అనుగ్రహం అమ్మా. అప్పుడు భక్తుడు అన్నాడు, అయితే శరణాగతిని అర్థిస్తాను. నేను ఒకవేళ తప్పు మార్గంలో పోయినా నన్ను అక్కడి నుంచి బలవంతంగానైనా వెనక్కు లాగేయండి మరి. అయితే నేను మిమ్మల్ని శరణ పొందుతాను. నేను ఇప్పుడే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతే మీరు అక్కడి నుంచి బలవంతంగా వెనక్కు లాగేయాలి అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఓహో శరణాగతి అంటే ఇదా.
శరణాగతి పూర్ణంగా కావాలి అంటే ఇక ప్రశ్నలు లేకుండా ఉండాలి. నువ్వు శరణాగతి చెందావా, ఆ తర్వాత నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళావా, మంచి మార్గంలోకి వెళ్ళావా, దానివల్ల తప్పుడు మార్గంలోకి వెళితే దుష్ట ఫలితాలు వస్తాయా, మంచి మార్గంలోకి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయా అన్న అంశాలతో నీకేం పని ఉంటుంది? శరణాగతి పొందాక తప్ప ఒప్ప, మంచా చెడ్డా, పాపమా పుణ్యమా అన్న వాటితో నీకేం పని? అందుచేత శరణాగతి చెందడము అంటే ఈ ప్రశ్నలు ఏమీ లేకుండా ఉండడమే. అయితే సరే భగవాన్, మీకు అలాగా పూర్తిగా శరణాగతి చెందేశాను, ఆత్మాంబుదిలో మునగమన్నారు కదా, ముత్యాల కోసం సముద్రంలో మునిగేవాడిలాగా, మరి ఇప్పుడు అది ఎలా చేయాలి అన్నాడు. శరణాగతి పొందాక నువ్వేం చేయాలి? అప్పుడు మహర్షి అన్నారు, చైతన్య సముద్రానికి నువ్వు బయట ఉన్నావు అని ఇప్పుడు అనుకుంటున్నావు కనుక నువ్వు చైతన్య సాగరంలోనే ఉన్నావు. ఇక ములిగేదేమిటి, తేలేదేమిటి? ములిగి దానిలోనే, తేలినా దానిలోనే. ఏమో దానికి వేరుగా ఉన్నాను అనుకుంటున్నావు కాబట్టి చైతన్య సాగరంలో మునగాలి అంటున్నావు, ఉన్నావు అన్నారు. ఇంకా పాపం ఆ భక్తుడు, నేనేమో ప్రాణాయామం చేస్తాను, అప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతోంది, ఏం చేయమంటారు అన్నాడు. ఇప్పుడు మహర్షి, మనస్సు శాంతమైతే ఉష్ణోగ్రత దానికి అదే తగ్గుతుంది. అప్పుడు భక్తుడు, అది నిజమేనండి, కానీ చాలా కష్టం అన్నాడు. అదిగో మళ్ళీ అది కూడా ఆలోచనే, అది ఒక ఆటంకమే. కాబట్టి ప్రతి ఆలోచన మంచిదా చెడ్డదా అనేటువంటి సమస్య లేకుండా ప్రతి ఆలోచన నీ స్వస్వరూపానికి ఆటంకమే. అందుచేత ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది మంచి, ఇది గొప్ప, ఇది తప్పు అని ఏ ఆలోచనలకి నువ్వు లోనవ్వకుండా నీవు స్వస్వరూపమునందు నిలబడి ఉండు. అంతే. ఆలోచనలు రాని పోనీ, అలా ఉంటూ ఉంటే ఇవన్నీ వాటికి అవే చక్కబడిపోతాయి, నువ్వు నీ స్థితిలో కుదురుకుంటావు అని భగవాన్ చెప్పారు. అయితే ఎంత చెప్పినా ఆ భక్తుల యొక్క మానసిక భావాలను బట్టి వాళ్ళకి అర్థమైన ఆచరణలో వాళ్ళు కొంచెం తికమక పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆచరణ చేస్తున్న వాడికి తికమకలు తప్పకుండా వస్తాయి. చేయని వాళ్ళంతా మౌనంగా హాయిగా మౌన వ్యాఖ్యం అన్నట్టు కూర్చుంటారు. చేసే వాళ్ళకి తెలుస్తాయి తప్పకుండా. ఇవన్నీ ఆయనకు వచ్చే ఈ ప్రశ్నలు అనుకుంటున్నారేమో, కాదు, ప్రతి ఒక్కరికి వస్తాయి. వాళ్ళకి తెలుస్తుందమ్మా. చేయని వాళ్ళకి ఏమీ తెలియదు. వినేసి ఇది అర్థమైపోయింది, అది బాగుంది. ఏ ఆలోచనలు రాకూడదట, వచ్చినా సరే అవి వస్తాయి పోతాయట. నేను వాటితో చేరకుండా అలా ఉండడమే చెప్తారు. మరి ఏది ఉంటున్నావా? ఎవరు మటుకు వాళ్ళు చూసుకోవాలి. ఎవరు ఉంటున్నావా అని ఎవరు అడుగుతారు? ఎవరికి కావాలి? ఎవరు ఉంటారో వారే తామై ఉంటారు. ఈ మనసు ప్రభావాలకి లొంగకుండా ఉండడమే స్వరూపమునందు నిలిచి ఉండుట. కాబట్టి భగవాన్ అయితే అందించేటువంటి అమృత నిధులను చక్కగా అందిస్తున్నారు. అడిగిన వారి యొక్క సంస్కారానికి తగినట్లుగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. కానీ భగవాన్ సన్నిధానానికి వచ్చిన వారెవరు నష్టపోరు. హరి ఓం నమః.